పాయసం బ్రహ్మాండంగా ఉందిలే. తెచ్చావు బాబు, నా కోసమేనా? ఏది? నీకోసం కాదు, ఇవాళ నా పుట్టినరోజు కదా, అమ్మ నా కోసం తయారు చేసింది. భలే రుచిగా ఉందిలే. కుర్ర కుంక అనవసరంగా ఆశ పెట్టాడు. కోడల్ని అడిగి కొంచెం తీసుకొస్తానండి. తులసి, పాయసం చేశామని బాబు చెప్పాడు. మీ మామగారికి అదంటే ఎంతో ఇష్టం. ఆశపడ్డారు పాపం. అయ్యో రాత, కళ్ళు పడ్డాయి. ఏదో బాబు పుట్టినరోజు కదా, వాడి నోరు తీపి చేయాలని కొంచెం పాయసం చేశాను. తప్పుతుందా? తీసుకొస్తాను, వెళ్ళండి. సరేనమ్మా. కాస్త కమ్మని వంట చేసుకుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. ఎప్పుడు విరగడవుతుందో ఈ మాయదారి. ఆశ ఆకాశమంతా, నోరు సూది బెజ్జమంతా. ఇప్పుడు అవుతుంది ఈ గుడ్డోడి పని. తల్లి, ఏది? ఏమిటండి? ఏం జరిగింది? ఏమిటి? ఇష్టం లేకపోతే ఇవ్వటం మానేయకూడదమ్మా. మామగారికి పాయసంలో కిరసనాలు కల్పిస్తావా? అయ్యో అయ్యో, పాయసంలో కిరసనాలు కలిపానా? ఇంకా కొంచెం ఉంటే విషం కూడా కలిపానంటారు. ఇంత చేసిందానివి ఆ పని చేయలేవు వదినా? ఏం పేలావే వదినా, మాట్లాడితే మీదకి వస్తున్నా. ఇదే నీ తండ్రికి కిరసనాలు కలిపి పాయసం ఇవ్వగలవా? గుడ్డివాడనేగా నాన్నని ఇలా అవమానించావు. అన్నయ్య, బాబు! బాబు వచ్చాడా? బాబు, బాబు! అమ్మా శాంత, వదినా, శాంతలు ఎందుకు కొట్టావు? కొట్టాలా తీసాలా? నన్ను కాని మాట్లాడుతుందా? కాని మాటలు ఏమనలేదు అన్నయ్య. చూడు, నాన్న పాయసంలో చేతులు కనిపించింది వదిన. కమ్మటి వాసన ఇస్తుంటే కిరసనాలు కంపట్టావేమిటమ్మా? తప్పు కాదు వదినా. అబ్బా, ఎంత బాగుంది. ఏది? వాళ్ళకి ఏం తెలియకంటున్నారు. ఇది తాగొదినా? అబ్బే, ఏమిటయ్యా నాకెందుకు? నేనెలా తీసుకుంటాను? తాగితేనే ఇక్కడి నుంచి కదిలేదు. ఏమిటయ్యా దౌర్జన్యం? చెయ్యి విడిచిపెట్టాలేనా? చెయ్యి విడిచిపెట్టడం ఇది గొంతుకులో పోసుకున్న తర్వాత. అమ్మో, ఏమిటి పని? నీకు బుద్ధి ఉండాలేమా? ముందు కడికే నిజాన్ని కక్కిస్తున్నానన్నయ్య. వదిన నాన్నగారికి పాయసం ఇచ్చింది. దీంట్లో కిరసనాలు కలిపింది అంటే శాంతను సాక్షి కొట్టింది. నిజంగా దీంట్లో కిరసనాలు కలిసి ఉందో లేదో రుచి చూచి చెప్పమంటున్నానన్నయ్య. అందుకు తల్లి లాంటి వదిన గారిని చెయ్యబట్టుకుని అదమాయిస్తాం. కన్న తల్లి లాంటి వదిన కనుకనే అదమాయించి ఊరుకున్నాను. అదే మరొకరైతే గొంతు పిసికి ప్రాణం తీసుకుంటేవాడిని. కన్న తల్లి లాంటిది అని దీర్ఘాలు తీస్తున్నానే. కన్న తల్లిని కళ్ళు లేని తండ్రిని ఎప్పుడైనా చూచావా? నోరా పలకరించావా? ఇదిగో అన్నయ్య, ఈ పాయసం వాసన చూ. వదిన మనస్సులో ఎంత కుళ్ళు పెరుగుందో నీకే తెలుసు. తోసి కృష్ణా డబ్బా పక్కనుంది. పొరపాటున ఒక చుక్క పడిందేమో, అందుకని నన్ను దెబ్బ పట్టుకుని అన్నని మాట్లాడతారా? ఇంత జరిగిన తర్వాత ఈ కొంపలో నేనన్నా ఉండాలి, వాళ్ళన్నా ఉండాలి. ఇప్పుడే తెలుసండి. వంకలేనమ్మా డొంక పట్టుకు ఏడ్చిందట. మమ్మల్ని ఇంట్లో నుంచి సాగనంపడానికే ఎత్తుగడని. అన్నయ్య, మీరే ఇక్కడ గుర్తు కట్టుకుని ఊరేగండి. మేమే వెళ్ళిపోతాం. కానీ వెళ్లే ముందు ఒక మాట అడుగుతున్నాను. నాకు రావాల్సిన మాట నాకు పంచమండి. బాబు, తొందరపడుతున్నారా? తొందరపడింది నేను కాదు నాన్న. వద్దు అన్నయ్య, మాట్లాడలే. ఏమిటన్నా మాట్లాడేది? వాటాట వాట పెద్దగా సంపాదించి పోవాలంటే ఆ గుడ్డ అయినా ఆ కుట్టిదాన్ని నువ్వు కూడా తీసుకెళ్ళు. అత్తయ్య మా దగ్గర ఉంటుందిలే. ఎంత దయామైన అని వదిన. ఈ ఇంటి చాకరీ చేయటానికి, నీకు సేవలు చేయటానికి అమ్మ ఇక్కడ ఉండాలా? ఏమన్నయ్య, నీ సమాధానం కూడా ఇదేనా? సమాధానానికి ఏముంది? అదన్నమాట నిజమే. ఇంతకాలం నువ్వు గాలికి తిరుగుతూ ఉంటే అమ్మకు నాన్నకు నేను తిండి పెట్టా. గొప్ప పని చేశావన్నయ్య. నువ్వు కడుపున పడ్డ దగ్గర నుంచి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే వరకు తిండి పెట్టింది అమ్మ. నిన్నింత చేసి చదువు చెప్పించి ఈనాడంటే తిండి సంపాదించుకునే యోగ్యత కలిగించాడు నా. తిండి పెట్టాడు. తిండి కాదన్నయ్య, కన్నబిడ్డల దగ్గర నుంచి తల్లిదండ్రులు ఆశించి ఆదరణ, ఆప్యాయత ఈ రెండు కోల్పోయి నీకు తిండే ప్రధానమైతే నీకు పశువుకు తేడా.
ఆడదాని మాటలు విని అమ్మను నాన్నను అగచాట్లు పెట్టి నువ్వు ఒక మగడిగా ఇదే మరొకరి కనుక నా మీద చేయెత్తి ఉంటే ప్రాణం తీసి ఉండేవాడిని. ఈ తల్లి కడుపును నాకంటే ముందు పుట్టావు గనక కరుణించి వదిలిపెట్టాను. తమ్ముడు తమ్ముడు ఈనాటితో అన్నా తమ్ముల బంధం తెచ్చివేశావు. కన్నవారి మమకారం కాల్చివేశావు. నీ భార్య కారణంగా నిండు సంసారాన్ని రెండుగా చేర్చివేశావు అన్నయ్య. తప్పు రానంటావా? ఒప్పంటే తెలిసిన వాళ్ళకి తప్పంటే ఏమిటో అర్థమవుతుంది వదిన. అమ్మా నాన్న శాంత పదం, ఈ ఇంటికి మనకు రుణం చేరింది. పదండి వెళ్ళిపోతాం. బాబు ఒరే నాయన రంగనాథం, ఒక్కసారి ఇలా రారా నాయన, ఇలా రారా రంగనాథం. చూడటానికి కళ్ళు లేవు. ఈ జన్మలో మళ్ళీ కలుసుకుంటామో లేదు. వెళ్లే ముందు ఈ చేతులతో బిడ్డను ఓసారి తాగి వెళ్తాను. నాన్న చేతులు రాక చాలు, పదండి లోపలికి. నాయన రంగనాథం, బాబు రంగనాథం, నాయన రంగనాథం. నాన్న ఎందుకు నాన్న లేనిపోని ఈ తాపత్రయం? అమ్మ పదండి అమ్మ, పదండి నాన్న.